మళ్ళీ అందుకో అదుకుంటా సాంబార్ పొడితో రోస్టా ఇదే వెరైటీగా ఉంది కొత్త కథలాగా. మూకుడు ఎక్కించు. ఈ ఎక్కిస్తాను. మూకుడు తీసే ఇంకో మూకుడు ఎక్కించు. ఈ మూకుడు ఇక్కడ ఎక్కిస్తాను. లేదు అట్టే ఎక్కించు. వాళ్ళ ఫ్రైయింగ్ ప్యాన్తో పని ఉంది. అలాగే 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 అలాగే. ఆర్టిస్ట్ అన్న తర్వాత పాత్రకి సంబంధించి ఒక అంచనా ఉండాలి. ఇక్కడ ఇన్ని చామగడ్డలు ఉన్నాయి, ఎంత నూనె వేయాలన్నది ఒక అంచనా. క్యారెక్టర్ గురించి ఒక అంచనా ఉండాలి. చెప్పు ఎంత నూనె వేయాలి. ఇగో దీంట్లో సగం పోసేయాలి. పర్ఫెక్ట్ అవునా? పర్ఫెక్ట్ వేసి. కానీ నేను ఎందులో అయినా కరెక్ట్ పర్ఫెక్ట్ బాబాయ్. మరి ఇంత సొంత డబ్బా వద్దులే కానీ చక్కగా చామగడ్డని ఉడకబెట్టి చక్రాలు చక్రాలుగా తరిగాము. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేయి. ధనియాల పొడి, ఉప్పు అందుకో. ఉప్పు అందుకో జానకి. ఉప్పు ఎంత ఏమంటావు? వేయి ఒక అర చెంచా. చాలా జల్లు జల్లు జల్లు. కారపొడి, పసుపు, అండ్ నౌ ఫైనలీ వరిపిండి. కొంచెం నీళ్ళు జల్లి బాగా కలుపు. అలాగే 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 అలాగే. చేత్తో పరిచేసాయి. అర్థమైంది. ఇది వేగడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. అంటే అంతసేపా? ఈ చామగడ్డలను వేసిన తర్వాత బాగా చేయి కడుక్కో. ఫ్రైయింగ్ ప్యాన్ పొయ్యి మీద ఎక్కించు. టేస్ట్ బాగుండాలంటే బాగా సేపే పడుతుంది. మంచి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించు. రోస్ట్ అయిపోయి తీసే. ఇది ఇందులో వేసేస్తా. వేపుడు ముగ్గుడు ఎక్కించు. వెలిగించు. ఒక గరిటె నూనె వేయి. అదో గరిటె ఇక్కడ ఉందిరా. ఓ ఈ గరిటెతోనా? జాగ్రత్తగా. ఈ గరిటెతో నన్ను తెలియక. కడాయి పక్కకు పెట్టే. రోస్ట్ చామగడ్డల మీద సాంబార్ పొడి జల్లి. నూనె వేడిగానే ఉంది. ఆవాలు, వడియాలు, మినపొడియాలు, వేగిన తర్వాత రోస్ట్ అయిన చామగడ్డ కలిపేస్తే అయిపోయింది. ఏదేమైనా బాబాయ్ నువ్వు ఏం చెప్పినా చేయడానికి సింపుల్గా ఉంటాయి, తినడానికి మాత్రం ఆహా ఎంత బాగుంటుందో. కరివేపాకు, పొయ్యి కట్టే. ఆ రోస్ట్ చామగడ్డ ముక్కలు వేసి
అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి బదలండి. ఇదిగో కొత్తిమీర జల్లు. పైనుంచి కొంచెం కొత్తిమీర. ముందుగా ఉడకబెట్టిన చామగడ్డ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, వరిపిండి వేసి కొన్ని నీళ్లు చిలకరించుకొని బాగా కలిపి వేడి నూనెలో వేసి 10 నుంచి 15 నిమిషాలు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని సాంబార్ పొడి కూడా చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప వడియాలు, కరివేపాకు వేసి వేయించి మనం ముందుగానే సాంబార్ పొడి చల్లుకున్న చామగడ్డ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే సాంబార్ పొడి చామగడ్డ రోస్ట్ రెడీ.